సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంక చివరకు మృతి చెందడం తీవ్ర విచారం కలిగిస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక మెడికల్ స్టూడెంట్ అనూహ్యంగా కొందరి దుర్మార్గుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ప్రియాంక మృతికి కారణమైన వారు ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. తమ నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చూస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో పోలీసు అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ కేసులో నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద చర్యలు తీసుకొని వారికి శిక్ష పడేలా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ విషాద ఘటనపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంతకు ఆయన ఏం రాసుకొచ్చారో ఓసారి చూద్దాం. రాజమండ్రిలో యువకులు తీవ్ర నిర్లక్ష్యంతో మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారనే వార్త తీవ్ర విచారం కలిగించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక వైద్య విద్యార్థిని ఇలా ప్రాణాలు కోల్పోవడం నన్ను కలిచివేస్తోందని అన్నారు. ఈ ఘటన అత్యంత బాధాకరం. ప్రియాంక మృతికి కారణమైన వారు ఇప్పటికే అరెస్ట్ జైల్లో ఉన్నారు. తమ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, కఠిన సెక్షన్లతో నిందితులకు శిక్షలు పడేలా చూస్తాం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రియాంక కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆమె కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఈ భరోసా వారికి కొంత ధైర్యాన్ని ఇస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రియాంక మృతి ఒక కుటుంబానికి తీరని లోటు. అదే సమయంలో సమాజానికి ఒక గట్టి హెచ్చరికనే చెప్పాలి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే దాని ఫలితం ఎంత విషాదకరంగా ఉంటుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో బాధ్యులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడడంతో పాటు ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రియాంక మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి కలగాలని కోరుకుందాం.